మన ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. గత 2 ధ్యానాల్లో మనం ఒక పట్టణాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఏ పట్టణం అది? నీనివే పట్టణం. ఎవరు కట్టారు ఆ పట్టణాన్ని? నిమ్రోదు కట్టాడు. ఆదికాండం 10వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూసాం. నిమ్రోదు చాలా పట్టణాలు కట్టాడు. దాంట్లో ప్రాముఖ్యంగా 2 పట్టణాలు మాత్రం అందరికీ తెలిసిన పట్టణాలు. ఒకటి నీనివే, రెండవది బాబెల్. బాబెల్ పట్టణం యూఫ్రటీస్ నదీ తీరాన కట్టాడు. నీనివే పట్టణం టైగ్రిస్ నదీ తీరాన కట్టాడు. యూఫ్రటీస్, టైగ్రిస్ అనే జంట నదులు చాలా విశిష్టమైన నదులవి. ఆ 2 నదుల మధ్య ఉన్న భాగాన్నే మెసొపొతేమియా అంటారు. అది ఈ 2 నదుల పరివాహక ప్రాంతం అవటం వల్ల అక్కడ మంచి నాగరికత అభివృద్ధి కూడా చెందింది అని మనం చదువుతూ ఉంటాం. ఈ 2 పట్టణాలు ఆ తర్వాత దినాల్లో నీనివే పట్టణం అష్షూరు రాజ్యానికి ముఖ్య పట్టణం అయింది. అలాగే బాబెలు కూడా తర్వాత బబులోను రాజ్యంగా అవతరించింది. మనం నీనివే గురించి కొన్ని సంగతులు మనం చూసాం. ఈ ఉదయకాలం ఈ బబులోను రాజ్యానికి, లేకపోతే బబులోన్ని దేవుడు ఇశ్రాయేలీయుల్ని శిక్షించటానికి వాడుకున్నాడు. మనందరూ తెలుసు కదా. దానికి ఒక రాజును పంపాడు. ఆ రాజు పేరేంటి? నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ గురించి కొన్ని సంగతులు మనం ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అష్షూరు గురించి అన్నాడు యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో, వారు నా కోపమునకు సాధనమైన దండము అన్నాడు. ఇట్ ఈస్ ద రాడ్ ఆఫ్ మై యాంగర్ అన్నాడు. అంటే దేవుడు యూదా వారిని శిక్షించటానికి దేవుడు అష్షూరును ఉపయోగించాడు. ఇశ్రాయేల్ వారిని, అలాగే యూదా వారిని కూడా. అదే రకంగా యూదా వారిని శిక్షించడానికి బబులోను కూడా ఉపయోగించాడు. కానీ విశేషం ఏంటంటే అష్షూరు రాజు అయిన సన్హెరీబు గురించి దేవునికి అంత గొప్ప ఆలోచనలు ఏమీ లేవు. కానీ బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ విషయంలో మాత్రం గాడ్ హ్యాస్ గ్రేటర్ ప్లాన్స్. దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయి. తన గురించి నా ఆలోచనలు దేవునికి చాలా ఉన్నాయి. ఆయన గురించి, ఆయన జీవితాన్ని గురించి కొద్దిగా ఉదయ కాలం మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎక్కడ కనిపిస్తుంది ఆ చరిత్ర అంతా? మనకి దానియేలులో కనిపిస్తుంది కదా. నీనివే గురించి అక్కడ యోనా, నహూములో కనిపిస్తుంది. ఇదేమో దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దాంట్లో మొదటి వచనం చూద్దాం. ప్రస్తుతానికి 4వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలో మాట్లాడు వారికి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇది నెబుకద్నెజరు తనకు తానే మాట్లాడే మాటలు. అంటే ఈ అధ్యాయం అంతట్లో నెబుకద్నెజరు నేను అని తాను పరిచయం చేసుకుంటాడు. అంటే నెబుకద్నెజరు తిన్నగా మాట్లాడుతున్న మాటలు దానియేలు మనకి గ్రంథస్థం చేసి మనకి అందుబాటులోకి తీసుకొని వచ్చాడు. ఈ అధ్యాయం చూస్తే ఎలా ఉంటుందంటే నెబుకద్నెజరు యొక్క సాక్ష్యంలాగా ఉంటుంది. నెబుకద్నెజరు తన జీవిత సాక్ష్యాన్ని ఈ 4వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. తన సాక్ష్యాన్ని తెలియచేయటానికి ముందుగా 2వ వచనంలో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. తన సాక్ష్యం అంతా చెప్పేదానికన్నా ముందుగా 2వ అధ్యాయంలో దేవుని 2వ వచనంలో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. చదువుదాం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం.
మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఈ మాటలో నెబుకద్నెజరు దేవుని ఎంత గొప్పగా స్తుతిస్తున్నాడో దీంట్లో మనకు కనిపిస్తుంది. తన సాక్ష్యం అంతటికి ముందు మాటగా, ప్రొలాగ్ అంటారు కదా, ముందు మాటగా ఈ మాటలు చెప్పాడు. దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతములు, సూచక క్రియలు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో అంటున్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఇప్పుడు దాకా అనుకున్నాడు బబులోను, నా రాజ్యం శాశ్వతం అనుకున్నాడు. కానీ ఈ సాక్ష్యం అంతట్లో, ఈ అధ్యాయం అంతట్లో చెప్తాడు తాను ఎలా అనుకున్నాడు, తర్వాత దేవుడు ఏమి నేర్పాడు చెప్తాడు. దేవుడు నేర్పిన దాన్ని బట్టి అర్థమైన దాన్ని ముందుగా తన ప్రొలాగ్లోనే చెప్తున్నాడు. ఏమన్నా అంటే, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చున్నది. 145వ కీర్తన 13వ వచనం ఇక్కడ ఒక రీతిగా ప్రస్తావిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చదువుదాం చూడండి. 145వ కీర్తన 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. చాలు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచు. ఓ అన్యరాజు కీర్తన గ్రంథం కోట్ చేస్తున్నాడు కదండి. ఎంత విశేషమైన సంగతి. మనకు రావు కీర్తన గ్రంథంలో చాలా వచనాలు. ఓ అన్యరాజు, ఓ బబులోను రాజు కీర్తనల గ్రంథంలో ఒక వచనాన్ని కోట్ చేస్తా ఉన్నాడు. ఒకవేళ దానియేలు ఇచ్చిన ట్రైనింగ్ ఏమో మనకు తెలీదు. పరిశుద్ధాత్ముడు ఆయన బలపరిచిన రీతిలో ఎంత చక్కగా దేవుని స్తుతిస్తున్నాడో మనకు కనిపిస్తుంది. అలాగే తన సాక్ష్యం అంతా చెప్పి చివరిలో మళ్ళీ ఒకసారి దేవుని స్తుతించాడు. 37వ వచనం చూద్దాం. 37వ వచనం. ఈలాగు నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణప శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. సాక్ష్యం ప్రారంభంలో దేవుని స్తుతించాడు, సాక్ష్యం చివరిలో కూడా దేవుని స్తుతించాడు. ఓ ప్రొలాగ్లో దేవుని స్తుతించాడు, ఓ ఎపిలాగ్లో కూడా దేవుని స్తుతించాడు. తన జీవితంలో దేవుడు ఎలాగో కార్యాలు చేశాడో వివరంగా ఈ అధ్యాయంలో నెబుకద్నెజరు మనకు తెలియజేస్తా ఉన్నాడు. నిజానికి నెబుకద్నెజరు దేవునితో అంతకుముందు కూడా ముఖాముఖిగా దేవుని సంగతులు తెలుసుకున్నాడు. నెబుకద్నెజరు 2వ అధ్యాయంలో తెలుసుకున్నాడు, 3వ అధ్యాయంలో తెలుసుకున్నాడు. 2వ అధ్యాయంలో ఎప్పుడు తెలుసుకున్నాడు చెప్పండి మీరు? 2వ అధ్యాయంలో కూడా ఆయనకు ఒక కళ వచ్చింది. కళ మర్చిపోయాడు, కళ భావం మర్చిపోయాడు. బబులోన్లో ఉన్న ఆ శాస్త్రులు, ఆ జ్ఞానులు ఎవ్వరు దాన్ని చెప్పలేకపోయారు. అందరూ అన్నారు, అయ్యా ముందు కళ చెబితే మేము దాని భావం చెబుతాము, నువ్వు కళ కూడా చెప్పకుండా మేము ఎక్కడ చెప్తాం అన్నారు. చివరకు దానియేలు కదా, యూదా దేశం నుండి చెరపట్టుకొని తీసుకొని రాబడిన యవనస్తుడైన దానియేలు ఆ కళను, కళ భావాన్ని చెప్పాడు. ఆ రెండు చెప్పినప్పుడు ఏమన్నాడో చూద్దామా? 2వ అధ్యాయం 46, 47 వచనాల్లో. 2వ అధ్యాయం 46, 47 వచనాలు.
అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపును ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చను. ఇక్కడ దానియేలుని మెచ్చుకున్నాడు. తర్వాత దానియేలు యొక్క దేవుణ్ణి కూడా మెచ్చుకున్నాడు. దానియేలు యొక్క దేవుణ్ణి గుర్తించాడు 2వ అధ్యాయంలో. ఆ తర్వాత 3వ అధ్యాయంలో సంఘటన జరిగింది. 3వ అధ్యాయంలో తన బంగారు ప్రతిమ ఒకటి తయారు చేశాడు. దానికి ఎవరైనా నమస్కరించకపోతే వారు అగ్నిలో వేయబడతారు అని చెప్పాడు. దానియేలు స్నేహితులు 3, ఒకవేళ అప్పుడు దానియేలు అప్పుడు ఆ ఊర్లో లేడేమో, ఏదో ఒక మిషన్ మీద బయటికి వెళ్ళి ఉంటాడేమో. ఈలోగా దానియేలు యొక్క స్నేహితులు 3 కూడా అగ్నిలో వేయబడ్డారు. అగ్నిలో వేయబడినప్పుడు వారితో పాటు 4వ వాడు కూడా అగ్నిలో సంచరించడం చూశాడు నెబుకద్నెజరు. అలాగే అగ్నిలో ఉన్న వారికి ఏమాత్రం హాని జరగకుండా ఉండటం కూడా చూశాడు. 4వ వారి రూపం దేవతల రూపం వంటి రూపం అని కూడా చూశాడు. ఇవన్నీ చూసి ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28-29 వచనాలు. నెబుకద్నెజరు షడ్రకు మేషాకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుతున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషాకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడను. వాని ఇల్లు ఎప్పుడు పెంట గొప్పగా ఉండను. ఇక్కడ కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోను గుర్తించడం మాత్రమే కాదు, వారి దేవుణ్ణి గుర్తించాడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించాడు. తాను నమ్మటం మాత్రమే కాదు, తనకున్న సంస్థానాలు అన్నిటిలో ఈ తాకీదులు పంపించాడు. అంటే ఇప్పటికీ దేవునితో 2 ఎన్కౌంటర్స్ అయిపోయినాయి. ఎవరికి? నెబుకద్నెజరు. ఇప్పుడు 4వ అధ్యాయంలో మరొక ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పబోతున్నాడు మనకి. అది తన సాక్ష్యంలో చెప్తా ఉన్నాడు. అంటే మరి 2వ అధ్యాయంలో రక్షించబడలేదా? 3వ అధ్యాయంలో రక్షించబడలేదా? 4వ అధ్యాయం దాకా ఆయన ఇంకా రక్షించబడలేదా? దేవుని అభిమానించటం వేరు, దేవుని అంగీకరించటం వేరు. అడ్మైరింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అక్నాలెడ్జింగ్ గాడ్. దేవుని అభిమానించవచ్చు, ఈయన నా ఇష్టదైవం అనొచ్చు, కానీ దేవుని అంగీకరించటం భిన్నమైనది. అలాగే ఈయన నిజమైన దేవుడు అని ఒప్పించబడచ్చు, కానీ ఒప్పించబడటం వేరు, మార్పు చెందటం వేరు కదా. కన్విక్షన్ వేరు, కన్వర్షన్ వేరు. ఈ మొదటి 2 అనుభవాల్లో చాలా మంచి కన్విక్షన్ కలిగింది నెబుకద్నెజరు. ఈయన నిజంగా ఈయన మాత్రమే దేవుడు, ఈయన దేవతలకు దేవుడు, ఈయన సమర్థుడకు దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని కలిగింది. కానీ తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఓ గొప్ప తాకీదు రాసిచ్చాడు కదా. ఇప్పుడు తన జీవితంలో జరగబోయే దాన్ని ఇప్పుడు 4వ అధ్యాయంలో మన కొరకు రాసి పెడతా ఉన్నాడు.
4వ అధ్యాయంలో మరొక ఎన్కౌంటర్ దేవునితో నెబుకద్నెజరు కలిగింది. అక్కడ నిజమైన రక్షణ అనుభవాన్ని నెబుకద్నెజరు పొందినట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ సాక్ష్యం అంతా ఎవరు పంపిస్తున్నాడు? మొదటి వచనం, 4వ అధ్యాయం మొదటి వచనం. రాజుగా నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు ఏదో అక్కడున్న వారికి మాత్రమే వినిపించేటట్టు చెప్పటం కాదు, లేకపోతే తన గృహంలో చెప్పటం కాదు, తన రాజమందిరంలో చెప్పటం కాదు. ఏం చేస్తున్నాడు? లోకమంతటా నివసించు వారికి ఈ సంగతి తెలియజేస్తా ఉన్నాడు. ఆ దినాల్లో బబులోను లోకమంతటిని ఏలుతా ఉంది కదా, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సామ్రాజ్యం అది. అందుకని అన్ని రాజ్యాలు కూడా వారి కింద ఆ రాజులందరూ సామంత రాజులే. యూదుల్లో కూడా 3 సామంత రాజులను పెట్టాడు. వాళ్ళు ఫెయిల్ అయ్యేటప్పటికీ ఇంకా పూర్తిగా తన అధీనంలోనికి తీసుకున్నాడు. లోకమంతటా ఉన్న వారందరికీ తన సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇది ఎవరి సాక్ష్యం? ఇది ఓ సామాన్యుడి సాక్ష్యం కాదు, ఓ చక్రవర్తి యొక్క సాక్ష్యం. సాక్ష్యం అనేది స్వార్థ కన్నా గొప్పగా బలంగా పనిచేస్తుంది, అనుభవాన్ని తెలియచేసేది కదా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనందరూ బాగా తెలుసు, ఓ పుట్టు గుడ్డివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్వస్థపరచబడ్డాడు. పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి ప్రశ్నిస్తున్నారు, అసలు ఈయననా నేను స్వస్థపరిచింది? అసలు స్వస్థపరచబడ్డవాడు నువ్వేనా? అలాగే విశ్రాంతి దినాన్ని ఎలా స్వస్థపరిచాడు అని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటే తాను గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కదా. ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనంలో వాళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపి అని అడ్వకేట్ చేస్తా ఉన్నారు, దాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన అన్నాడు, ఆ యవనస్తుడు అన్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను. నేను ఒకప్పుడు గుడ్డివాడను, ఇప్పుడు చూస్తున్నాను. ఇంతకన్నా మీకేం ఎవిడెన్స్ కావాలా? ఒకప్పుడు గుడ్డివాడను నేను, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇంతకన్నా మీకేం ఎవిడెన్స్ కావాలా అంటున్నాడు. అక్కడ కేవలం ఓ గుడ్డి యవనస్తుడు మాట్లాడాడు. ఇప్పుడు ప్రపంచాన్నేలే చక్రవర్తి మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పాను, అషూరు రాజు పైన దేవునికున్న తలంపుల కన్నా బబులోను రాజు పైన దేవునికున్న తలంపులు చాలా గొప్పవి. గ్రేటర్ ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. నిజ దేవుని గూర్చిన సాక్ష్యం భూదిగంతాలకి అందటం ఆయన ఉద్దేశం. ఏ వ్యక్తి కూడా నేను జీవముగల దేవుడైన యెహోవాను నేను ఎరుగను అనలేడు. ఏ వ్యక్తి కూడా నిజమైన దేవుడు ఎవరో నేను ఎరుగను, మాకు ప్రకటించబడలేదు అనలేకుండా సంస్థానాలన్నిటిలో, లోకం అంతటిలో ఒక రాజు ద్వారా ఆయన సాక్ష్యాన్ని తెలియజేశాడు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడ దాకా? ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఆయన గూర్చి రాయబడిన సంగతులు వారు చదివారంటే ఆయన గూర్చి వాళ్ళకి చాలా ఆలోచన ఉంది. ఇదిగో లోక రక్షకుడైన ఈయన రాబోతున్నాడు, జీవముగల దేవుడైన యెహోవా ఈయన రక్షకుడిగా పంపబోతున్నాడు అన్న సంగతి ఇలాంటి సాక్ష్యాల ద్వారా ఎక్కడో దూరదేశంలో ఉన్నవారు తెలుసుకున్నారు. కాబట్టే వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. నిజానికి యెరూషలేములో హేరోదు దగ్గర కూడా శాస్త్రులు ఉన్నారు. ఎక్కడ పుడతాడయ్యా అంటే వెంటనే చెప్పారు గ్రంథాలు చూసి. వాళ్ళకి బెత్లెహేములో పడతాడని బాగా తెలుసు, కానీ వెళ్ళారా? వెళ్ళలేదు. కనీసం తర్వాత వెళ్ళారా? వెళ్ళలేదు. కానీ వీళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు ఓ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రాన్ని గురించి దేవుని వాక్యంలో రాయబడిన సంగతులు తరచి చూసి తెలుసుకొని
ఇది నిజంగా దేవుడు జరిగించే కార్యమని ఎరిగి అంత దూరం నుంచి వచ్చారంటే ఆయన కూర్చిన సాక్ష్యం ఎంతవరకు వెళ్ళిందో మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. బూదిగంతముల వరకు ఆయన్ను గూర్చిన ప్రకటన, ఆయన గూర్చిన సాక్ష్యాన్ని తెలియచేయటం దేవుని యొక్క ఉద్దేశం. నెబుకద్నెజర్ని అలాగూ వాడుకున్నట్టుగా మనకు దీంట్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 4వ వచనం నుండి తన సాక్ష్యాన్ని ప్రారంభిస్తామన్నాడు. మొదటి 4వ వచనం చదువుదాం చూడండి. నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగు చేశాను. నా ఇంట విశ్రాంతి ఉందట అంటే అర్థం ఏంటి? ఇంట్లో అసలు సమస్యలేమి లేవు కదా, ఇల్లంతా చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా నగరు క్షేమంగా ఉందట, ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి థ్రెట్ కూడా లేదు. మేమంతా క్షేమంగా ఉన్నప్పుడు ఓ కల వచ్చింది నాకు. ఆ కల నాకు భయాన్ని కలుగు చేసింది. ఇంకా ఆ చివరి మాటలు అంటాడు కదా, నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సును పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టాను. 2వ అధ్యాయంలో దేవుని గురించి తెలుసుకున్నాడు, 3వ అధ్యాయంలో దేవుని గురించి తెలుసుకున్నాడు, చాలా గొప్ప సాక్ష్యం ఇచ్చాడు, అందరికీ దేవుని పరిచయం చేశాడు. అలాగే దేవుని బిడ్డలైన దానియేలుని, షడ్రక్ని, మేషాక్ని, అబేద్నెగోని హెచ్చించాడు తన సంస్థానంలో. కానీ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది దేవుని మాట? తనలో పనిచేస్తూ ఉంది. ఒక్కసారి భయం కలిగిందట. దేశం అంతా క్షేమంగా ఉంది, మా ఇల్లు క్షేమంగా ఉంది, అంత హ్యాపీగా ఉంది, ప్రపంచమంతా నా చేతిలో ఉంది అని సంతోషంగా ఉన్న దినాల్లో ఓ కళ వచ్చిందట. ఆ కళ తనకు భయాన్ని కలుగు చేసింది, తనకు కలత కలుగు చేసింది. వెంటనే ఏం చేశాడు? కళ రాగానే ఏం చేస్తాడు? 6వ వచనం. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయటకై బబులోను జ్ఞానులనందరినీ నా ఎదుటికి పిలువనంపవలని ఆజ్ఞ నేను ఇచ్చితిని. బబులోను జ్ఞానులందరినీ పిలవమన్నాడు. 7వ వచనంలో శకునగాండ్రు, గారడి విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్యులు నా సన్నిధికి రాగా నేను కనిన కళను వారితో చెప్పితిని, కానీ వారు దాని భావమును నాకు తెలిపలేకపోయారు. 2వ అధ్యాయంలో ఒకసారి కళ వచ్చింది. ఆ కళ భావం తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు. బబులోను జ్ఞానులందరిని అడిగాడు, ఎవ్వరి వల్ల కాలేదు. ఎవరు చెప్పారు కాలభావం? దానియేలు చెప్పాడు. మరి ఈసారి కళ వచ్చినప్పుడు తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దానియేలు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళలేదు కదా. ఇంకా ఎవరిని పిలిచాడు ముందు? బబులోను జ్ఞానులను పిలిచాడు. అంటే ఇక్కడ దేవుడు కార్యాన్ని జరిగిస్తామన్నాడు. మనుషులు ఎలాగ భావం చెప్పగలరు? కానీ నెబుకద్నెజర్ అనుకుంటున్నాడు, ఇదిగో వెన్ వరల్డ్ హ్యాస్ ది ఆన్సర్ వై షుడ్ ఐ ఆస్క్ గాడ్ అనుకుంటున్నాడు. లోకం నాకు సమాధానం చెప్పగలిగినప్పుడు నేను దేవుడి దాకా వెళ్ళటం ఎందుకు? నా సంస్థలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు కదా, ముందు వాళ్ళందరినీ ట్రై చేస్తాను అని వాళ్ళందరినీ ట్రై చేశాడు. వాళ్ళ ఎవ్వరు కూడా భావం చెప్పలేవు. ఇప్పుడు 8వ వచనంలో కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అనే వాడు నా ఎదుటికి వచ్చాడు. కడపట, లాస్ట్ రిసార్ట్. ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. లోకంలో తనకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇంకా ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. తన కలత తీసివేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. తనలో ఉన్న భయాన్ని తీసివేయగలిగిన వారు ఒక్కరు కూడా దొరకలేదు. అందుకని ఇంకా వీళ్ళెవ్వరు కాదు. ఇక చివరికి వెళ్ళాల్సిన వాడి దగ్గరికి వెళ్ళాలా అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దానియేలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, దానియేలు గురించి ఏమంటున్నాడో చూడండి. పరిశుద్ధ దేవతల ఆత్మ
అతని యందుండెను, కావున నేను అతనికి నా కల చెప్పితిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతి బెల్తషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కరిన కలయు దాని భావమును నాకు తెలియ చెప్పము. దానియేలు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. దేవుడు జరిగించే కార్యాన్ని మనుషులు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. అలాంటి పరిశుద్ధాత్మని శక్తి కలిగిన వాడు ఎవరట? దానియేలు మాత్రమే. ఆ సంగతిని ఇప్పుడు గుర్తించాడు. 18వ వచనంలో కూడా అంటాడు. 18వ వచనంలో బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటివి అంటున్నాడు. యోసేపు గురించి కూడా అలాగే అన్నారు కదా. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం చూద్దామా? ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటున్నాడు. ఫరో అంటున్నాడు, యోసేపుని చూపించి అంటున్నాడు, అక్కడున్న వారందరితో, తన సంస్థానంలోని అధికారులతో కూడా అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటున్నాడు. ఇక్కడ దానియేలుకు కూడా అలాంటి సాక్ష్యం ఇస్తామన్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఏది నిన్ను కలతపరచదు, నీవు మాత్రమే నా కలకు భావం చెప్పగలవు అని దానియేలుని గుర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 18వ వచనం వరకు తనకేం కల వచ్చిందో చెప్పాడు. ఆ వచనాలు నేను చదివే సమయం మనకు లేదు, కానీ ఒక్క మాట మాత్రం చూడండి. 11వ వచనం, కల్లో చెట్టు చూశాట. ఆ చెట్టు 11వ వచనం చదువుతున్నాను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశమున కొంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. కల్లో చెట్టును చూశాడట. ఆ చెట్టు ఎలా ఉందట? ఆకాశమున కంటునంత ఎత్తుగా ఉందట. ఇదే బాబెలు పట్టణంలో ఇంతకుముందు ఆకాశాన్ని అంటే ఒక గోపురం నిర్మించారు కదా. మనుషులు మేము దేవునితో సమానులు అని గర్వించి, లూసిఫర్ లాగా గర్వించి చేసిన పని అది. ఇక్కడ కూడా ఆ ఎత్తైన చెట్టు నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని తెలియజేస్తూ ఉంది. బాబెలు గోపురం లాగా ఆకాశాన్ని టచ్ చేసేట్టుగా ఆ చెట్టు ఎదిగిందట. అలాంటి చెట్టుని ఇప్పుడు 14వ వచనంలో చివరి భాగంలో అంటున్నాడు, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి. ఎవరిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు? ఇది నెబుకద్నెజరుని అడ్రస్ చేస్తున్నాయి. ఈ మాటలు దానియేలు చంపడగానే దానియేలు 19వ వచనం చూడండి. అందుకు బెల్తెషాజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయమునంది, మనస్సునందు కలవరపడగా. ఎందుకు కలవరపడ్డాడు దానియేలు? దానియేలుకి కూడా ఏమైనా భయం వేసిందా? భావం తెలుసు కాబట్టి కదా. 2వ అధ్యాయంలో కళ చెప్పడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే అక్కడ రాజ్యాల చరిత్ర చెప్పాడు. కానీ ఇక్కడ కళ చెప్పటం ఎవరి గురించి వచ్చిన కళ? ఇది తిన్నగా రాజు గురించి వచ్చింది. నెక్స్ట్ వాక్యం ఏం చెప్పాలి? ఆ చెట్టువి నీవే అని చెప్పాలా, ఆ చెట్టే నరికివేయబడుతుంది అని చెప్పాలా. ఇది చెప్పడం అంటే మరి కొద్ది కష్టమే కదండి.
చాలాసార్లు సువార్త మనుషుల్ని బాధిస్తుంది. మనం మనుషుల్ని బాధించడానికి లేము, మనం ఎవరిని అఫెండ్ చేయము. కానీ సువార్త బాధిస్తే చేయగలిగిందేమీ లేదు. సువార్త ఖండిస్తే, సువార్త గనక సువార్త ఒక వ్యక్తిని పొడిస్తే మనం చేయగలిగిందేమీ లేదు. ఇప్పుడు దానియేలు ఆ పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్నగా నెబుకద్నెజరుకి, అయ్యా ఇది నీ గురించే, నీ రాజ్యాన్ని గురించి కానీ ఇవన్నీ కాదు, ఇది తిన్నగా నీ గురించే అని చెప్పాల్సిన సమయం వచ్చింది. దాని కొరకు 1 గంట సేపు ఆలోచించాడు కానీ తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఇలాగ ధైర్యంగా చెప్పిన వాళ్ళ జాబితా మనందరూ బాగా తెలుసు కదండి. ఎవరో చెప్పారు చెప్పండి. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే చెప్పాడు కదా, ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా చెప్పాడు, హేరోద్ దగ్గరికి వెళ్ళి బాప్తిస్మిచ్చు యోహాన్ చెప్పాడు, నాతాను దావీదు ఎదుటెళ్ళి చెప్పాడు. అదే రీతిగా ఇక్కడ దానియేలు ప్రపంచాన్ని పరిపాలించే నెబుకద్నెజరుతో మాట్లాడబోతున్నాడు. సువార్త ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని చెప్పక తప్పదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. సత్యం చెప్పాలా, కానీ ఎలా చెప్పాలా? ప్రేమ కలిగి చెప్పాలి. దానియేలు అదే పని చేశాడు. ఇదిగో నెబుకద్నెజరు జరగబోయే సంగతులన్నీ వివరించాడు. ఆ సంగతులన్నీ మనకు 19వ వచనం నుండి ఇంచుమించుగా 26వ వచనం వరకు రాయబడింది. ఆ వచనాలన్నీ మనం చదవలేం, కానీ మెట్టుకు అన్నీ కూడా విన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. దానియేలు చెప్పిందంతా చాలా పేషెంట్గా విన్నాడు. విన్నవాడు ఏం చేయాలా? వెంటనే స్పందించాలా. 27వ వచనం చూద్దాం. 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారముగును గాక. ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినడలా నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చాను. ఈ మాటలు చెప్పినప్పుడు నిజానికి నెబుకద్నెజరు వెంటనే ఇంతకుముందు ఏం చేశాడు? సాష్టాంగపడ్డాడు కదా, వాళ్ళ ముగ్గురు అగ్నిలో వేయబడినప్పుడు. ఇంతకుముందు చాలా యాక్టివ్గా స్పందించాడు. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. దానియేలు చెప్పిందేమీ అభ్యంతరం చెప్పలేదు. ఏంటి నన్ను గురించి ఎలా చెప్తావా అనలేదు. దానియేలు గురించి చాలా వినయంగా విన్నాడు దానియేలు చెప్పిందంట. కానీ పని మాత్రం జరిగించలేదు. కేవలం వింటూ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుడు నెబుకద్నెజరుకి ఈ దర్శనాన్ని చూపించింది. నెబుకద్నెజరుకు ఇది విధించింది. నెబుకద్నెజరు శిక్షించడానికి కాదు, నెబుకద్నెజరును రక్షించడానికే. అందుకే దేవుడు తనకు మళ్ళీ రికవరీకి కూడా అవకాశం ముందుగానే చెప్పాడు. బాబు, నువ్వు కొంతకాలం ఇదిగో ఓ పశువులాగా గడ్డి మేస్తావు, కానీ 7 కాలాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తావు, నీ రాజ్యం నీకు మళ్ళా వస్తుంది అని దేవుడు తెలియజేశాడు. దేవుడు శిక్షించడానికి పంపలేదు, కానీ నెబుకద్నెజరుని క్రమపరచడానికే పంపాడు. నిజానికి దానియేలు చెప్పగానే వింటే ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. 7 కాలాలు
ఆ అడవిలో జంతువులాగా గడ్డి మేయాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడ వెంటనే స్పందించకపోవటం వల్ల దేవుడు చెప్పే పాఠాన్ని కష్టంగా నేర్చుకోవాల్సి వచ్చింది. దేవుడు నేర్పేదాన్ని హీ హస్ చూజన్ ఏ హార్డ్ వే. తేలిగ్గా అయిపోయేది దానియేలు చెప్పిన మాట వెంటనే వినుంటే, కానీ వెంటనే వినలేదు, చాలా మౌనంగా ఉన్నాడు. అందుకని దేవుడు తాను చెప్పదలుచుకున్న పాఠాన్ని ఓ కష్టమైన రీతిలో చెప్పాల్సి వచ్చింది నెబుకద్నెజరుకి. ఈ మాటలు చెప్పిన తర్వాత 29వ వచనం చూద్దాం. చూడండి 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట దానియేలు ఈ మాటలు చెప్పాడు. మాటలు చెప్పగానే వెంటనే దేవుడు ఆ శిక్ష తీసుకొని రాలేదు. చెట్టుని వెంటనే విరగొట్టలేదు. ఎంత టైం ఇచ్చాడు? 12 నెలలు టైం ఇచ్చాడు. దేవుని దీర్ఘశాంతం అంటే ఏంటో దీంట్లో మనకు అర్థమవుతుంది కదా. తొందరపడి శిక్షించలేడు. ఒకవేళ నెబుకద్నెజరు తన మనసులో కలత చెంది ఈ మాటలన్నీ తన హృదయంలో పనిచేసి దేవునికి విధేయత చూపటానికి ఓ నెల, ఒక 12 నెలలు అంటే ఒక సంవత్సరం టైం దేవుడిచ్చాడు నెబుకద్నెజరు. కానీ విచారకరం ఏంటంటే సంవత్సరం టైం కూడా ఉపయోగించుకోలేకపోయాడు నెబుకద్నెజరు. దేవుడు ఆయన చెప్పినట్టుగానే, ఆ మాట చదువుదామా 28వ వచనం. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించాను. చెప్పిందంతా జరిగించాడు ఆయన. ఏం చేశాడట ఇతను? 33వ వచనం చదువుదామా. ఆ గడియలోని అలాగున, ఆ ముందున్న సందర్భం మనకి అన్ని చదివే సమయం అనట్లేదు, చాలా గర్వంగా అతిశయంగా మాట్లాడాడు. ఈ బబులోను పట్టణం నేనే కట్టించాను అని చాలా తనకున్న సమస్య గర్వం. మనం ముందే చెప్పుకున్నాం కదా. దేవుడు చూపించింది కూడా గర్వాన్ని చూపించాడు. అవన్నీ చెప్పిన తర్వాత వెంటనే 33వ వచనంలో ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల్లో ఉండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. ఆ గడియలోనే ఇన్స్టంటేనియస్గా జరిగింది. వెంటనే ఏం జరిగిందట? మనిషి నెమ్మదిగా ఏమైపోయాడు? పశువులాగా అయిపోయాడు. అంటే నెమ్మదిగా వెంట్రుకలు మొలిసినాయి అన్నమాట, నెమ్మదిగా గోళ్ళు పెరిగినాయి. ఆ గడియలోనే ఈ మార్పు ప్రారంభమైంది. పూర్తిగా పశువులాగా అయిపోయాడు. ఇప్పుడు గడ్డి తిన్నాడు. 7 కాలాలు శిక్ష అనుభవించాడు. అయితే 7 కాలాల తర్వాత మళ్ళా తిరిగి 36వ వచనం చూస్తే, ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధముగా ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొందిద్దని. 7 కాలాల తర్వాత మళ్ళీ దేవుడు నెబుకద్నెజరుని పునరుద్ధరించాడు. దీంట్లో దేవుని యొక్క ఉద్దేశం నెబుకద్నెజరు జీవితంలో ఆయన కార్యాలు జరిగించాలని, అంత మాత్రమే కాదు, నెబుకద్నెజరు యొక్క సాక్ష్యాన్ని లోకమంతటికీ తెలియచేయాలని దేవుడు సంకల్పం కలిగి ఆయన కార్యాలు జరిగించాడు. కొత్త నిబంధనలో మరొక ఆయన కూడా రక్షించబడ్డాడు కదా. ఆయన పేరు తార్సువాడైన సౌలు. ఆయన కూడా చాలా గర్వంతో అహంకారంతో నిండినవాడు. తన మతభక్తిని బట్టి, తన యొక్క ఆసక్తిని బట్టి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి అతిశయించే ఒక యవ్వనుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. నెబుకద్నెజరు లాగా గర్వించాడు. కానీ ఒకరోజు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఒక ఆయన ప్రభు కొరకు ప్రాణం పెట్టడం చూశాడు. నెబుకద్నెజరు ఎవరిని చూశాడు? నెబుకద్నెజరు ప్రాణాన్ని లెక్క చేయకుండా
అగ్నిలో పడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని చూశాడు. ఒక రీతిగా బైబిల్ చరిత్రలో ఫస్ట్ మార్టర్స్ అనొచ్చు వాళ్ళని. అంటే వాడు చనిపోలేదు, కానీ అదర్వైజ్ అయితే చనిపోయి ఉండేవాళ్ళు కదా. దేవుడు కార్యాన్ని జరిగించాడు, లేకపోతే ఏమై ఉండేవాళ్ళు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చనిపోయి ఉండేవాళ్ళు. అంటే మొదటి మార్టర్స్ అనమాట. ఏమంటారు మార్టర్స్ మన తెలుగులో? హతసాక్షులు. మొదటి హతసాక్షులు షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఆ హతసాక్షులు చూచినప్పుడు నెబుకద్నెజరులో కొంత మార్పు కలిగింది కదా. తార్సువాడైన సౌలు కూడా ఒక ఆయన చూశాడు, స్టెఫను అనే ఒక ఆయన చూశాడు. రాళ్ళు పెట్టి కొడతా ఉంటే చెలించకుండా పైకి చూసినవాడు చూశాడు కదా. పైకి చూసి యేసు ప్రభు నా కొరకు తండ్రి కుడిపార్శ్వాన్ని లేచి నన్ను ఆహ్వానిస్తున్నాడు అని చూశాడు. ఇక్కడ నెబుకద్నెజరేమో ముగ్గురు మనుషుల మధ్య మరొక ఆయన దేవతల రూపం ఉన్న ఆయన నడుస్తూ ఉండటం చూశాడు. అక్కడ సౌలేమో స్టెఫను సాక్షాత్తు దేవతలను కాదు కదా సుమా, ఎవరిని చూస్తున్నాడు? దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వమున లేచి ఉండటం చూశాడు. కాబట్టి నెబుకద్నెజరు అనుభవం అలాగే ఈయన అనుభవం కూడా దాదాపు ఒకే రీతిగా ఉంది. దేవుడు సౌలును కూడా ఏం చేశాడు? గుడ్డివాడను చేశాడు. నెబుకద్నెజరు ఎలాగూ విరగొట్టబడిన చెట్టు అయ్యాడో, లేకపోతే పశువులాగా గడ్డి మేశాడో, సౌలు కూడా గుడ్డివాడు అయిపోయాడు. నెబుకద్నెజరు ఎలాగో పునరుద్ధరించబడ్డాడో, సౌలు కూడా తిరిగి పునరుద్ధరించబడ్డాడు, పౌలుగా మారాడు, గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. నెబుకద్నెజరు సాక్ష్యం, పౌలు సాక్ష్యం దాదాపు ఒకే రకంగా ఉంటుంది. చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడల భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పెట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాదు. ఎవ్వరు కూడా ఆయన చేయి పట్టుకొని నువ్వేం చేస్తున్నావయ్యా అని చెప్పడానికి ఎవరు సమర్థుడు కాదు అని సాక్ష్యం ఇచ్చాడు. పౌలు కూడా ఏం సాక్ష్యం ఇచ్చాడు? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసేదని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. నెబుకద్నెజరు మాటలు అలాగే పౌలు యొక్క మాటలు దాదాపు ఒకే రీతిగా మనకు కనిపిస్తాం. నెబుకద్నెజరు జీవితంలో దేవుడు ఈ 3వసారి ఈ ఎన్కౌంటర్ ద్వారా నెబుకద్నెజరు జీవితాన్ని మార్చాడు, తన సాక్ష్యాన్ని మనుషులందరికీ తెలియచేశాడు. ఇది యోబు గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయన గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములను తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచను. ఈ మాటలు నెబుకద్నెజరు జీవితంలో అక్షర సత్యాలు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును. ఓసారి 2వ అధ్యాయంలో, ఓసారి 3వ అధ్యాయం.
అలాగే ఇప్పుడు 4వ అధ్యాయం. కలలో రాత్రి కలుగు స్వప్నములు నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములు తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయాలి. గోతికి పోకుండా కాపాడాడు నెబుకద్నెజరు. గోతికి పోకుండా కాపాడాడు సౌలు. ఈ దినాలు కూడా చాలామందిని ఆయన గోతికి పోకుండా కాపాడటానికే ఆయన నిత్యమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు తేలిగ్గా ఆయన మాట వింటే సరే, లేకపోతే నెబుకద్నెజరు లాగా ఓ కఠినమైన మార్గం ఎంచుకుంటే దేవుడు ఎలాగైనా ఓ కఠినమైన దారిలో నిన్ను తీసుకుని వెళ్ళి నిన్ను ఆయన అనుకున్న స్థానానికి తీసుకొని వస్తాడు. మెట్టుకు విధేయత చూపాల్సింది నీవే. దేవుడు నీ ఎడల, నీ రక్షణ ఎడల ఆయనకున్న తలంపులు చాలా గొప్పవి. దేవుని మాటకు విధేయత చూపుదాం, దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. ఆయన మన ఎడల, మన రక్షణ ఎడల ఆయనకున్న తలంపులను జ్ఞాపకం చేసుకుందాం. నెబుకద్నెజరు ఒక రాజు రక్షించబడ్డాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళ నీవు రక్షించబడటానికి ఇంకా సందేహం ఏంటి? నెబుకద్నెజరు నిజానికి చాలామందిని హింసించాడు దానియేలు చెప్పిన మాటలో కదా. అలాంటి వాడు రక్షించబడ్డాడు. ఇంకా నీవు రక్షించబడటానికి అడ్డేంటి? అసలు నెబుకద్నెజరే రక్షించబడితే ఇంకా రక్షించబడలేని వారు ఎవరు? ఈ ఉదయకాలం ఇంకా రక్షించబడిన అనుభవం లేకపోతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.